హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన నెక్స్ట్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం డే 2 ప్రోమో 1 అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రోమో దాని అనాలిసిస్ నేను చెప్తాను, ఓకేనా? ఇంకా మీకు ఆ ప్రోమో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్రోమోలో నామినేషన్స్ అని చెప్పారు కదా బిగ్ బాస్, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే చెప్పారు అక్కడ కూడా, అదే జరిగింది. మొత్తం వీళ్ళందరూ ఏంటంటే కామనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్, వాళ్ళు ఏకీభవించి ఒకటే పేరు అందరూ ఓకే మాకు ఓకే అనుకొని ఇంకా వాళ్ళందరూ ఒకటే పేరు చెప్పాలి వచ్చి సెలబ్రిటీస్ లో ఎవరిని నామినేట్ చేస్తారు అనేసి. అంటే సంజన గారిని అయితే నామినేషన్స్ లో పెట్టేశారు. ఇంకా రీజన్స్ చెప్పాలి కదా ఎందుకు నామినేట్ చేస్తున్నారో. అదేంటంటే మనీష్ వచ్చేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పాడు రీజను. అండ్ అలాగే మనీష్ ఇంకొకటి కూడా చెప్పాడు, మీ వల్ల వేరే ప్లేయర్ కూడా అంటే కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ లో హైపర్ అయిపోయి మాట అనేయాల్సి వస్తుంది, దాని వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అయితే చెప్పాడు. దానికి ఈవిడ ఏంటంటే మీరేమన్నా ఒక గ్లాస్ వాటర్ తాగడానికైనా సరే కనీసం పర్మిషన్ అడిగి మాకు తాగాలి అని చెప్పేసి మీరేమన్నా ఆరుగురులో ఎవరైనా నాకు చెప్పారనైతే ఈవిడ చెప్పింది. అది మనీష్ చెప్పిన రీజన్స్ కా లేకపోతే వేరే ఎవరైనా చెప్పిన రీజన్స్ కా అనేది మనకి ప్రోమోలో అంత క్లారిటీగా చూపించారు. కాబట్టి నాకు ఎంతవరకు ఏం అర్థమైందో అది మాత్రం నేను ఇంత చెప్తున్నాను. అండ్ అదేంటంటే ఆవిడ ఇప్పుడు నన్ను నామినేట్ చేశారు, నేను వాళ్ళు ఇచ్చిన రీజన్స్ తప్పు, నేను ఇలా చెయ్యలేదు అని చెప్పేసి నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఆమెకి ఏమి మాట్లాడాలి, వీళ్ళు చెప్పిన పాయింట్స్ కి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం మాట్లాడాలని చెప్పేసి ఆమెకు అర్థం కాక ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తుందా, లేదా ఆవిడ దగ్గర పాయింట్స్ లేవా, లేకపోతే రీజన్స్ కి ఏమన్నా ఆమె కనీసం రీజన్స్ వాళ్ళు చెప్పిన రీజన్స్ కి ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఆమెకి ఏమి తెలియలేదా ఏంటి, నాకైతే అర్థం కాలే. ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తుందని అనిపించింది నాకు. అండ్ అలాగే వచ్చేసి ఈమె ప్రియా చెప్పింది మీరు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారని చెప్పింది. ఏంటి బ్యాక్ బిచ్చింగ్ అని అంటే ఫ్లోరా సైని గారు ఉన్నారు కదా, ఆవిడ రిలేషన్ గురించి 3 times మాట్లాడిందంట. మేబీ నేను అనుకుంటున్నా ఆ 3 times ప్రియాతో డిస్కస్ చేసిందేమో, మాట్లాడిందేమో, దాని వల్ల ప్రియా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పినట్టుంది. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, హౌస్ లో మనం అందరం కలిసి ఉన్నప్పుడు మీరు అలా బ్యాక్ బిచ్చింగ్ చేయడం అన్నది చాలా అసలు కరెక్ట్ కాదు అని అనిపించి ప్రియా ఆ సెన్స్ లో చెప్పిందని నేను అనుకుంటున్నా. కానీ అసలు ఆవిడ ఎవరికి చెప్పింది ఏంటి అన్నది మనకి ఎపిసోడ్ లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే ఆమె ఫ్లోరా సైని గారు గ్రాండ్ లాంచ్ పైన ఆవిడ ఏవీలో కూడా చూపించారు కదా ఆవిడ పాస్ట్ రిలేషన్ గురించి, ఆ విషయంలో ఈవిడ బ్యాక్ బిచ్చింగ్ చేశారని అయితే అక్కడ కొద్దిగా స్టార్ట్ అయింది. అండ్ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫస్ట్ అయితే వీళ్ళు ఓనర్స్ వాళ్ళలో వాళ్ళే గొడవలు వేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే రచ్చలు లేపుకొని కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ చిచ్చు రేపేశారు. అది కూడా నాకు అర్థం కాదు పాపం, ఎందుకు వాళ్ళకి అనవసరంగా ఒక మాట అంటే అసలు ఏం జరిగింది అక్కడ అన్నది వాళ్ళ క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. నిజంగా ఆవిడ చెప్పిందా లేదా నామినేషన్స్ లో ఏదో ఒకటి అతికిచ్చి చెప్పేయాలి. కాబట్టి మనీష్ ఏమన్నా ఆ మాట చెప్పాడా మీరు అబద్ధాలు ఆడుతున్నారని, లేదా అదే రీజన్ తో ప్రియా కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా, వ్యాలిడ్ రీజన్ అంటూ ఉండాలి నామినేట్ చేయడానికి అని చెప్పేసి ఏమన్నా ప్రియా కూడా అలా ఏమన్నా చెప్పిందా నాకైతే అర్థం కాలేదు. కానీ అందరూ కలిసి సంజన గారిని కార్నర్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. దీనిపైన సెలబ్రిటీస్ రియాక్షన్ ఏంటి, అదే ఆమెతో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్నది మనకి ఎపిసోడ్ లో తెలుస్తుంది. అండ్ అలాగే వచ్చేసి వీళ్ళు రచ్చలు అంతా నీట్ గానే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలి అన్న విషయం పైన హ్యామర్ తో నామినేషన్స్ పెట్టారని అయితే నేను నిన్న మీకు చెప్పాను కదా. దాని గురించి అసలు నామినేషన్స్ లో ఎవరున్నారు ఏంటి అన్న దాని గురించి నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చినప్పుడు అదే వీడియోలో నేను నామినేషన్స్ లిస్ట్ కూడా రివీల్ చేసి ఎవరిని నామినేట్ చేశారు, నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరు నామినేషన్స్ లో ఉన్నారు, ఓనర్స్ లో కానీ టెనెంట్స్ లో కానీ ఎవరెవరు నామినేషన్స్ లోకి వెళ్ళారు, ఎవరు సేఫ్ గా ఉన్నారు అన్నది మాత్రం నేను నెక్స్ట్ ప్రోమో 2 వీడియోలో అయితే నేను రివీల్ చేసి మీకు చెప్తాను. అండ్ ఈ వీడియో ఎనీవే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రోమో 2 సెకండ్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటే చాలా రైట్ టాటా.